అందరికీ నమస్కారం, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇండియా పాకిస్తాన్ మధ్య పరిస్థితి ఇప్పుడు ఎలాగుంది అంటే ఇంకా దారుణంగా ఉంది. ఏమాత్రం కూడా సమసిపోలేదు. ఎక్కడ కూడా రెండు దేశాలు తగ్గట్లేదు. పరిస్థితి ఉద్రిక్తంగానే ఉంది. రెండు దేశాల మధ్య పచ్చగడ్డేస్తే భగ్గుమనేటట్లుంది. ఎదురు దాడులు జరుగుతూ ఉన్నాయి. కాల్పులకు ఒకరు తెగబడుతుంటే ఒకరు ఎదుర్కొంటూనే ఉన్నారు. పరిస్థితి దారుణంగానే ఉంది. ఇక ఇండియా మీద పాకిస్తాన్ పలు నగరాల మీద దాడి చేసేటటువంటి కుట్రకు పాల్పడినట్టు తెలుస్తూ ఉందన్నమాట. సో దానికి సంబంధించిందే వరుసగా రెండో రోజు కూడా డ్రోన్లతో పాకిస్తాన్ ఇండియా మీద దాడి చేయడానికి ప్రయత్నం చేయగా వాటిని ఇండియన్ ఆర్మీ సమర్థవంతంగా ఎదుర్కొని తిప్పి కొట్టడం జరిగింది. అఫ్కోర్స్ గాల్లోనే ఎగరేసి కాల్చారనుకోండి, పేలిపోయినాయండి, అది వేరే విషయం. సో కాశ్మీర్ నుంచి కచ్ వరకు దాదాపు 20 చోట్ల అంటే 20 మేజర్ సిటీస్లో దాడులు చేసి ఆ నగరాలను ధ్వంసం చేయడం ద్వారా ఇండియన్ ఎకానమీని సమూలంగా నాశనం చేసేటటువంటి కుట్రకి ఈ పాకిస్తాన్ తెగబడింది. సో మనము ఇక్కడ రెండు విషయాలు చెప్పుకోవాలి ఖచ్చితంగా. ఏ దేశమైనా వాళ్ళ యొక్క ఎకానమీ అనేది కొన్ని చోట్ల మాత్రమే కేంద్రీకృతమై ఉంటాయి అన్నమాట. ఇప్పుడు ఇండియా వరకు వస్తే కనుక మన ఇండియాకి ఎకానమీ పరంగా చూసుకుంటే మేజర్ సిటీస్ ముంబై, ఢిల్లీ, బెంగళూరు, హైదరాబాద్, అలాగే చెన్నై, ఇంకా కోల్కతా ఇట్లాంటి నగరాలు ఉంటాయి. సో అన్ని రకాలుగా చూసుకున్నా కూడా మొత్తం భారతదేశం మీద ఎకానమీ పరంగా కరెక్ట్ అయిన స్టేబుల్గా ఉండేటటువంటి సిటీస్ ఒక 20 నుంచి 25 దాకా ఉంటాయి అన్నమాట. మేజర్ సిటీస్ పూణే, నాగ్పూర్ ఇట్లాంటివి కూడా వేసుకుంటే ఇవన్నీ టైర్ 1 సిటీస్ అంటారు వాటిని. సో ఈ సిటీస్ నుంచే ఇండియాకి ఆర్థికంగా ఎక్కువగా ఆదాయం వస్తూ ఉండేటటువంటి పరిస్థితి అనమాట. ఇప్పుడు మనము బెంగళూరు చూసుకుందాం. బెంగళూరు అంటే మనకేం గుర్తొస్తుంది? ఐటీ ఫీల్డ్, ఐటీ డిపార్ట్మెంట్ గుర్తొస్తుంది అనమాట. ఐటీ పరంగా ఇండియాకి 2వ రాజధానిగా బెంగళూరుని మనము కొనియాడుతూ ఉండేటటువంటి పరిస్థితి. ఇక ముంబై అయితే మనందరికీ తెలిసిందే. అది యాక్చువల్గా చెప్పాలంటే ముంబై యొక్క వార్షిక ఆదాయం పాకిస్తాన్ మొత్తం దేశం యొక్క వార్షిక ఆదాయానికంటే ఎక్కువ. సో ఇట్లాంటి టైర్ 1 సిటీస్ని అన్నిటినీ లక్ష్యంగా చేసుకొని పాకిస్తాన్ వాటి మీద దాడి చేయడానికి కుట్ర చేసిందనమాట. 4 రాష్ట్రాల మీదకి ఆల్రెడీ డ్రోన్స్ని వాళ్ళు వదలడం జరిగింది. కానీ భారత సైన్యం వాటిని సమర్థవంతంగా తిప్పి కొట్టడమే కాకుండా వాటిని గాల్లోనే పేల్చేసింది. డ్రోన్ దాడికి ఫిరోజ్పూర్లో 3 గాయాలు కూడా అవ్వడం జరిగిందనమాట. ఒకరి పరిస్థితి అయితే కొంచెం విషమంగా కూడా ఉంది. సో వాళ్ళకి భగవంతుని యొక్క ఆశీస్సులతో వాళ్ళు తిరిగి కోలుకోవాలని చెప్పేసి మనందరం కోరుకుందాం. సరిహద్దు ప్రాంతాల్లో రెండో రోజు కూడా సైరన్ మోతలతో మోతెక్కిపోయిపోయిందనమాట. అలాగే కరెంటు కూడా క్లోజ్ చేయడంతో చిమ్మ చీకట్లతో సరిహద్దు ప్రాంతాలన్నీ ఉండేటటువంటి పరిస్థితి. భారత్ పాకిస్తాన్ సరిహద్దు ప్రాంతాల్లో వరుసగా రెండో రోజు కూడా ఉద్రిక్త పరిస్థితులే కొనసాగుతూ ఉంటే జమ్మూ కాశ్మీర్ నుంచి గుజరాత్ వరకు సైరన్ మోతలు వినిపిస్తూనే ఉన్నాయి. రాజస్థాన్లోని జోధ్పూర్, జైసల్మేర్ లాంటి పెద్ద పెద్ద సిటీస్తో సహా జమ్మూ నుండి పంజాబ్ వరకు చాలా ప్రాంతాల్లో బ్లాక్అవుట్ కొనసాగుతూ ఉంది. ఇళ్లలో నుంచి బయటికి రావద్దు అని చెప్పేసి సివిలియన్స్కి ఆర్మీ ఆదేశించడం జరిగిందనమాట. అదే సమయంలో పాకిస్తాన్ తన దుర్బుద్ధిని పోనించుకోకుండా జమ్మూ కాశ్మీర్, పంజాబ్, రాజస్థాన్, గుజరాత్లోని 20 నగరాలలో ఉన్నటువంటి సైనిక స్థావరాలను లక్ష్యంగా చేసుకొని వాటి మీద దాడులు చేయడం కోసం అని చెప్పేసి డ్రోన్లను పంపించడం జరిగిందనమాట. బారాములా నుంచి భుజ్ వరకు 4 రాష్ట్రాల్లో 26 చోట్ల దాడులు చేసింది. వీటన్నిటినీ భారత్ అడ్డుకొని కూల్చివేయడం కూడా జరిగింది. ఇక ఇండియన్ ఆర్మీ కూడా ప్రజలకు చాలా క్లారిటీగా జరుగుతున్నటువంటి పరిణామాలన్నీ ఓపెన్గా ప్రజల ముందు పెడతా ఉన్నారనమాట. పాకిస్తాన్ ఇలా 26 సిటీస్ పైన దాడి చేయడం కోసం అని చెప్పేసి డ్రోన్లను పంపిస్తే వాటిని మేము గాల్లోనే కాల్చేసి నిర్వీర్యం చేశాము అని చెప్పేసి చెప్పడం కూడా జరిగింది. గురువారం ఒక్కరోజే 300 నుంచి 400 టర్కీ డ్రోన్లతో పాకిస్తాన్ ఇండియా మీద దాడి చేయడానికి ప్రయత్నం చేసింది. కాశ్మీర్లోని లెహ్ ప్రాంతం నుంచి గుజరాత్లోని సర్క్రిక్ ప్రాంతం వరకు 36 నగరాల్లో సైనిక కేంద్రాలు ఉన్నాయి. వాటినే లక్ష్యంగా చేసుకొని పాకిస్తాన్ ఈ డ్రోన్ దాడులకు పాల్పడింది. అత్యధిక డ్రోన్లలో ఎలాంటి ఆయుధాలు లేవు. మన ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థను
పరీక్షించడానికే ఆ డ్రోన్స్ని పాకిస్తాన్ పంపినట్టు మాకు అనుమానంగా ఉంది. మన ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థ ఎంతటి స్ట్రాంగ్ అనేది ఈరోజు పాకిస్తాన్కి తెలియజేశాం. శిథిలాలపైన దర్యాప్తు కూడా చేయిస్తున్నాం. ఇక పాకిస్తాన్ సివిలియన్ విమానాలను కూడా అడ్డం పెట్టుకొని వాళ్ళ దుర్బుద్ధిని అయితే చూపించుకుంటూ ఉండేటటువంటి పరిస్థితి అని చెప్పేసి సోఫియా ఖురేషి, అలాగే వ్యోమికా సింగ్ అండ్ విక్రమ్ వీళ్ళు భారత ప్రజలకు తెలియజేయడం జరిగిందనమాట. ఇక ఇండియన్ ఆర్మీ కన్నుగప్పి పాకిస్తాన్ సైన్యం జమ్మూ కాశ్మీర్లో చొరబడ్డానికి ప్రయత్నం చేశారు. వాళ్ళని బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ BSF జవాన్లు కాల్చి చంపడం జరిగింది. ఇక పాకిస్తాన్ ఒకవైపు ఇండియాతో కాలు దువ్వుతూనే, ఇండియాతో గొడవ పడుతూనే, ఇంకొక వైపు నుంచి వాళ్ళు బిచ్చమెత్తుకునేటటువంటి ప్రయత్నాన్ని అయితే ఆపట్లేదన్నమాట. మాకు ఆర్థికంగా సాయం చెయ్యండి అని చెప్పేసి వాళ్ళు ఎవరిని పడితే వాళ్ళని, ఏ దేశాన్ని పడితే ఆ దేశాన్ని అడుగుతానే ఉన్నారు. ఇక దానికి సంబంధించి ఏమంటారంటే, భారతదేశం మా కరాచీ పోర్టుని ధ్వంసం చేసింది, పూర్తిగా డ్యామేజ్ అయిపోయింది. దయచేసి ప్రపంచ దేశాలు భారతదేశం యొక్క నీచమైనటువంటి ఈ హేయమైనటువంటి పనిని గుర్తించండి, మాకు ఆర్థికంగా సాయం చేయండి అని చెప్పేసి ఎక్స్ వేదికగా ఇతర దేశాలను అడుక్కుంటా ఉన్నారనమాట. దీన్ని ఏమంటారంటే శవాల పైన పేలాలు ఏరుకునే రకం అంటారనమాట. వీళ్ళే చేశారు అన్ని, వీళ్ళే కథలు పడతారు, మళ్ళా ఏమో ఇండియా అది చేసింది ఇది చేసింది అని చెప్పేసి ఏడుస్తూ ఉంటారు. ఇలా ఏడుపులకు అసలు అద్దనేదే ఉండదు అనమాట. చూద్దాం ఇది ఎక్కడ దాకా వెళ్తుంది, ఈ పోరు ఇప్పట్లో ఆగుతుందా ఆగదా అనేది కూడా క్వశ్చన్ మార్కే. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.